నమస్కారం జేడీబీ 99 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు సుందరయ్య కాలనీ దుర్గానగర్ జంక్షన్ వద్ద వై నరసింగరావు, కె బాబురావు, శంకరమ్మ గారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. దీనికి చీఫ్ గెస్ట్ గా హాజరైన శ్రీ అప్పాల సూరి గారు మరియు 71వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు చైతన్య గారు హాజరయ్యారు. నీతి నిజాలు చెప్పే నాయకుడు కాదు, వాటిని పాటించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆయన జన సైనికులు, వీర మహిళలకి అందరికీ ఒకే విన్నపం చెప్పారు. నా పుట్టినరోజుకి మీరు ఎక్కడైనా ఫ్లెక్సీలు పెట్టొద్దు అండి, దయచేసి అనాథాశ్రమంలో భోజనాలు పెట్టండి అని ఆయన వాగ్దానం ఇచ్చారు. మరియు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో కూడిన వ్యక్తిగత మనిషి. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు తుఫాన్ అని అన్నారు. ఆయన కూటమికి ఒక తుఫాన్. ఈ కార్యక్రమంలో వై నరసింగరావు, కె బాబురావు, శంకరమ్మ గారు ఆధీనంలో జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇట్లు జేడీబీ 99 న్యూస్. జై సింహాచలం దినపత్రిక. చంద్రబోస్ ఒక అల్లూరు సీతారామరాజు అని ఒకప్పుడు చెప్పకనే చెప్పాం. ఏంటంటే భీమవరంలో మహాత్మా గాంధీ అని ఎందుకన్నాం? ఇలాంటి వ్యక్తిని మనసున్న మనిషి, ఎదటి మనిషి కష్టాన్ని తెలుసుకొని దాన్ని ఆలోచించి దాని గురించి ఎన్నో చేయగల మనసున్న వ్యక్తి. అందుచేత ఇలాంటి వ్యక్తులు ఈ పవన్ కళ్యాణ్ మన పుట్టినరోజు యావత్ భారతదేశమే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఈయన పుట్టినరోజు చేస్తారు. ఏంటి ఈయనకి ఎంత ప్రత్యేక? మనసున్న మనిషి ఇలాంటి వ్యక్తులకి ఇలాగే 10 మంది ఇలా ఎన్నో పండుగలు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని తెలుసుకుంటే, మరి తన కష్టాన్ని ఎంతో మంది ఉరేసుకొని చచ్చిపోయిన వ్యక్తులు, రైతులు కూడా ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కష్టం నా కష్టం అని తెలుసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయన జూన్ 3వ తారీఖు దాకా ఆయనకేమి తెలియదని, ఆయన ఒక కోపిస్తని, ఆయన ఒక తెంగరోడని, ఆయన ఒక మాట్లాడడం రాదని, ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జూన్ 4వ తారీఖున ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు అయ్యాడు. 3 పార్టీలకే కాకుండా ఆయన ఏంటనేది ఆయన నిరూపించుకొని నేను చెప్పడం కాకుండా ఆయన ఎలాగ గెలుచుకున్నారో, మరి ఎంతోమంది మరి వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడితే అంత విజయాన్ని తెచ్చారు. ఇక ఆయన విషయానికి వస్తే ఆయన మామూలు వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజున మన ఆంధ్రప్రదేశ్ని దిశలు మార్చే మనస్తత్వం ఉంది. దీన్ని పక్క స్టేట్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ చూసే టైపు ఏదో ఒక రోజున దీన్ని మారుస్తాడు. ఇది నిజం. ఈరోజు డేట్ వేసుకొని చూడండి. మీరు 5 సంవత్సరాల్లో ఆయనలో ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ ఈ 75 సంవత్సరాలు మన బ్రిటిష్ వాళ్ళు కానీ మన చేతికి వచ్చిన